హలో, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. వ్లాగ్ నెంబర్ 6. ఈ వ్లాగ్ ఏంటంటే ఐదు రకాల హెల్పింగ్ అంటే సేవ. 5 రకాలు, 5 టైప్స్. మాటతో సహాయం చేయొచ్చు, మీకున్న పరిధిలో మీ డబ్బుతో సహాయం చేయొచ్చు, మీకున్న కెపాసిటీకి. అన్నదానము, బ్లడ్ డొనేషన్, ఇంకోటి చదివించటం, ఎడ్యుకేషన్. ఈ 5 సహాయాలు భూమి మీద మనం మనిషి పుట్టినాక గాలి, నీరు, నిప్పు, ఆకాశం అన్ని పంచభూతాలు అంటారు కదా. ఆ పంచభూతాలు మనకి ఎలా సహాయపడతాయి? ఒక నీరు, మనం నీరు తాగితే బతుకుతున్నాం. గాలి, శ్వాస పీల్చుకుని బతుకుతున్నాం. నిప్పుతో మనం వంట వండుకొని మన జీవనాన్ని ఇది చేస్తున్నాము. వర్షం వల్ల రైతులకి కానీ మనకు పంటలు పండి ఇదవుతున్నాయి. ఆకాశం మనకి వెలుగునిస్తుంది, సాయంత్రం చీకటినిస్తుంది, పొద్దునే వెలుగునిస్తుంది. సో ఈ 5 మనకైతే మన భూమి పుట్టినాక ఎట్లా సహాయపడుతున్నాయో అట్లా మనం శతకోటి జీవరాశుల్లో మనం మానవ జన్మ ఎత్తాం కాబట్టి మనం ఎంతో కొంత ఈ భూమి మీద ఉన్నందుకు సహాయపడాలని ఒక కోరిక అనుకోండి, లేకపోతే ఒక ఐడియా అనుకోండి. ఏమిటంటే మీ దగ్గరికి కానీ మీ సిచ్యువేషన్ మీరు ఎవరికన్నా మాట సహాయంతో వాళ్ళకి పని అవుద్దంటే మాట సహాయం ఫస్ట్ చెయ్యండి. డబ్బు కన్నా విలువైన మాట సహాయం చేయండి. మీ మాట వల్ల వాళ్ళకి పని అవుద్దంటే వాళ్ళు చాలా సంతోషం ఫీల్ అవుతారు. డబ్బు సహాయం అనేది ఏంటంటే వాళ్ళ యూజ్ని బట్టి, వాళ్ళ ఇబ్బందులను బట్టి, ఆ ఇబ్బందుల వల్ల వాళ్ళు రికవర్ అవుతారంటే మీ తోచింది ఎంతో కొంత సహాయం చేస్తే వాళ్ళు ఇబ్బంది నుంచి బయటపడతారంటే డబ్బు సహాయం చేయండి. 3, ఎడ్యుకేషన్. సంవత్సరానికి ఒక్కసారైనా ఎవరో ఒకరు బాగా చదువుకునే వాళ్ళు కుటుంబాల్లో, వాళ్ళు వీక్గా ఉండి ఏదో కుటుంబంలో బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళకి ఎంతో కొంత డబ్బు సహాయం చేసి, స్కూల్ ఫీజు కడతాం ఏదో చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పించండి. 4, ఇది అన్నదానం. మీకు తోచినంత అమౌంట్తో మీరు అన్నదానం, ఎక్కడో చోట అన్నదానం అనేది మంచిది. ఎంతో కొంత అన్నదానం ఎక్కడో చోట ఏదో ఒక మీ పర్టికులర్ బర్త్డేకో దేనికో ఎక్కడో చోట మీరు పర్టికులర్గా మీరు తోసిన ఎక్కడ సహాయం చేయాలనుకున్నా అక్కడ అన్నదానం చేసి రండి. ఒక నీడ్ ఎక్కడుందో, అవసరం ఎక్కడుందో వాళ్ళకి అన్నదానం అనేది చేసి రండి. లాస్ట్, రక్తదానం. నేను ఈ వాట్సాప్ గ్రూపుల్లో చాలామంది పెడుతూ ఉంటారు, రిక్వైర్మెంట్ ఉంది, ఈ బ్లడ్ ఈరోజు అర్జెంట్ ఉంది ఇట్లా అని. నేను అన్నిటికీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అట్లా కూడా మనం ఒకరికి సహాయపడవచ్చు. ఎవరో ఒకరిది ఆ ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్ గ్రూప్ రిక్వైర్మెంట్ ఉందని పెడితే నేను అన్ని గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేసేది. ఎందుకంటే ఎక్కడో చోట ఎవరిదో బ్లడ్ తగిలిందంటే వాళ్ళకి సహాయపడితే అది కూడా ఇండైరెక్ట్గా మనం చేసినట్టే. అదే మన గ్రూప్ మ్యాచ్ ఏంటంటే మనమే వెళ్ళి అట్లీస్ట్ 6 months కానీ ఒక్కసారి మనం బ్లడ్ డొనేషన్ చేస్తే అవతల మనిషికి అది హెల్ప్ అయితే అది మనకి చాలా మంచి ఆశీర్వాదమును, ప్లస్ హెల్త్ వైజ్ కూడా, మన ఆరోగ్యం వైజ్ కూడా 6 monthsకి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేస్తే మన హెల్త్ వైజ్ కూడా అది చాలా మంచిది. మన బ్లడ్ ఇంకోరికి ఉపయోగపడింది కూడా అది కూడా చాలా మంచిది అన్నమాట. సో పంచభూతాలు మనకి ఎట్లా మనం ఈ భూమి మీద నిలబడటానికి సహాయపడుతున్నాయో అట్లా మనము ఈ సేవల్లో పాల్గొని నలుగురికి సహాయపడగలిగితే మనం ఈ భూమి మీద వచ్చినందుకు ఒక మన జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. మన జీవితంలో ఏదోటి నేను పలానా వాళ్ళకి సహాయపడ్డాను రా అనే ఒక సాధించాం. మనం ఎంత సహాయం చేసినా ఒకరికి తిరగకపోవచ్చు, కానీ ఎంతో కొంత సహాయంతో ఏదో
వీళ్ళకి మనం ఈ విధంగా సహాయపడగలిగాం అనే సంతోషం, సంతృప్తి మనకి ఈ భూమి మీద వచ్చినందుకు మనకి అది జీవితాంతం గుర్తుండిపోతుంది. సో అందరికీ నా విన్నపం ఏంటంటే, ఏదో విధంగా మీ భూమి మీద మీ వల్ల ఎవరో ఒకరి ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేయొచ్చు. చిన్న చిన్నవి ఉంటాయి, పెద్ద పెద్దవి ఉంటాయి. ఎంతో కొంత మాట సహాయము, చదువుకి సహాయము, బ్లడ్ డొనేషన్ అనేది, అన్నదానం అనేది, వేరే ఇతర మీరు ఏం చేయగలుగుతారో, బ్లాంకెట్స్ ఎక్కడ అవసరం అక్కడ, లేకపోతే అనాథాశ్రమంలో వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి అట్లా చేయగలిగితే ఎంతో కొంత. అంటే నేను అనేది పర్టికులర్గా దానికే అని కాదు, దేనికైనా మీరు సంవత్సరంలో ఒకసారో 2 సార్లు, ఎందుకంటే దేవుడు మనకి జీవితం ఇచ్చాడు నలుగురు సహాయపడమని, నలుగురు సహాయపడితే మంచిదని అనుకుంటున్నాను. సో అందరికీ ధన్యవాదములు. టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. అట్లానే నలుగురికి ముందుకొచ్చి సహాయపడండి అని నా ఈ వ్లాగ్ నెంబర్ 6 ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదములు. సైనింగ్ ఆఫ్. జై హింద్.